శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 18వ శ్లోకం గురించి చెప్పుకుందాం. భవసాగర కెరటాలలో మునిగిపోయి దుఃఖించే వారికి ఒక దివ్య మంత్రోపదేశం చేస్తున్నారు కులశేఖరులు. భవతారకమైన దాని పేరే ఓం నమో నారాయణాయ. ఆ మంత్రాన్ని ప్రతిదినము ప్రతి క్షణము ఆలపిస్తూనే ఉండాలి అంటున్నారు. ఆ మంత్రం కన్నా వేరే దారి లేదు అంటున్నారు. ఆ మంత్రాన్ని ఎలా జపించాలి, ఎలా ఆలపించాలి అనేది చెప్తున్నారు. హే మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః. సంసారార్ణవమాపధూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః. నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం. మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః అంటున్నారు. అంటే హే మర్త్యాః, ఓ మనుషులారా, వహ మీకు, పరమం మిక్కిలి, హితం మేలును, సంక్షేపతః సంక్షేపముగా, వక్ష్యామి చెప్పెదను, శృణుత అంటే వినండి, ఆపత్ ఆపదలు అనేటటువంటి ఊర్మి అలలతో బహుళం నిండిన సంసార ఆర్ణవం సంసారార్ణవం సంసారమనడి సముద్రమును సమ్యక్ బాగుగా ప్రవిశ్య ప్రవేశించి స్థితాహ ఉన్నవారైన మీరు నానాజ్ఞానం అనేక విధములైన బోధలను అపాస్య విడచి చేతసి మనస్సునందు నమో నారాయణాయ ఇతి నమో నారాయణాయేతి అంటే నమో నారాయణాయ అను అముం ఈ మంత్రమును సప్రణవం ఓంకారపూర్వకంగా ప్రణామసహితం నమస్కార పురస్సరముగా ముహుహు అంటే మాటి మాటికి ప్రావర్తయధ్వం జపించండి అంటున్నారు. అంటే మరణశీలురైనటువంటి ఓ మనుష్యులారా, అడుగడుగున ఆపదల కెరటాలతో నిండిన సంసార సముద్రంలో పూర్తిగా మునిగిపోయి ఉన్న మీకు మేలు కలిగించడి ఉపాయం ఒకటి సంగ్రహంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అనేకులు అనేక విధాలుగా చేసే బోధలను విడిచిపెట్టి మనస్సులో అనన్య భక్తితో ఓంకారపూర్వకంగా నమో నారాయణాయ అనే మంత్రాన్ని పరమాత్మకు ప్రణమిల్లుతూ ఎడతెగక జపించండి. మానవుని రెండు మార్గాలు ఉంటాయి. అవి రెండు వేరువేరు గమ్యాలకు చేరుస్తాయి. పరతత్వ జిజ్ఞాసుతో ముక్తి వైపు నడిపించే మార్గం మొదటిది. దీన్నే శ్రేయో మార్గం అంటారు. ఇది శాశ్వత ఆనందాన్ని కలిగించేది. రెండవది భోగవాంఛలతో క్షణిక సుఖమిచ్చే మార్గం. దీన్నే ప్రేమ మార్గం అంటారు. ధీమంతుడైనటువంటి మానవుడు బాగా వివేచించి శాశ్వతమైన పరమార్థాన్ని ఇచ్చే శ్రేయో మార్గాన్ని అనుసరిస్తాడు. కానీ బుద్ధిహీనుడు లేనిది సంపాదించాలని, సంపాదించిన దాన్ని రక్షించుకోవాలని తపన పడుతూ తాత్కాలిక సుఖానికి దారి తీసే ప్రేయస్సును వరిస్తాడు. అందువలన శ్రీ కులశేఖరులు గురుస్థానంలో ఉండి మానవాళికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. వివేకవంతులై శ్రేయ మార్గం అవలంబించండి అని. ఇంకా ఏమంటున్నారు? హేమర్త్యాహ అంటే అశాశ్వత శరీరములను ధరించిన వారా, 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నా ఎప్పటికైనా వదలవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు అని భగవద్గీతలో చెప్పినట్లు పుట్టినవారు తప్పక మరణించాల్సిందే. కాబట్టి శృణుతవో వక్ష్యామి సంక్షేపత పరమహితాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి, సంగ్రహంగా చెప్తాను వినండి. సంసార ఆర్ణవం అంటే సంసారం అనే మహాసముద్రంలో అధికముగా అలలు అనే బాధల చేత కొట్టబడే దానిలోకి సమ్యక్ ప్రవిశ్య స్థితాహ లోతుగా దిగి స్వయం రక్షణ చేసుకోలేనంతగా మునిగి ఉన్నవాళ్ళం మనం. నానా జ్ఞానం అపాస్య నానా విధములైన అజ్ఞానములను విడిచిపెట్టి అంటే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి అంటే అనేక మంది మాటలను వినటం వల్ల నీ బుద్ధి అయోమయానికి గురైంది. ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో నిశ్చలంగా స్థిరంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు అని శ్రీకృష్ణ పరమాత్మ వచనం. సప్రణవం ప్రణవంతో కూడిన నారాయణుడి యొక్క మంత్రరాజమనే
అష్టాక్షరిని మనస్సునందు పదే పదే నిశ్చల భక్తి శ్రద్ధలతో నమస్కారపూర్వకంగా నిరంతరం జపించండి. అది ఏ దుఃఖ సాగరము అలాగే పుట్టుట గిట్టుట అనే చక్రంలో పడకుండా మోక్షాన్నిచ్చి నిత్యానందాన్ని కృప చేస్తుంది. ఈ నారాయణ నామ విశిష్టతను యమధర్మరాజు గారే చెప్తారు. ఎలాగా? దేవతలే శ్రీమన్నారాయణుని నామ వైశిష్ట్యాన్ని వివరిస్తారు. నారాయణ ఏతి నామాస్తి వాగస్తి వశవర్ధని తదాపి నరకే ఘోరే పతంతి కిమద్భుతం. అంటే నారాయణ అనే పదం ఉంది, ఎవరైనా పలకవచ్చు. అనడానికి సాధనం నాలుక. నాలుక ఉంది, లేదని కాదు. వాగస్తి వశవర్ధిని, పశువులకి నాలుక ఉంది, కానీ అనే యోగ్యత వాటికి లేదు. మనిషికి అలాంటి సమస్య లేదు. ఎవరినో అప్పడిగి తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. అది వారి వశంలోనే ఉంటుంది. ఏది? నాలుక. తదాపి నరకే, అయినప్పటికీ నరకానికి రావాలని కోరుకుంటారు. మామూలు నరకం కోసం కాదు, నరకాల్లో ఎన్నో రకాలున్నాయి. ఘోరే, ఘోర నరకం కోసం పతంతి, కోరి కోరి పడి చేస్తున్నారు. కిమద్భుతం, ఏమాశ్చర్యం అన్నట్ట. నరకలోకానికి రాకుండా తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే అది నారాయణ నామం. నోరారా పలకండి. దేవతలు నారాయణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అలాంటి నామాన్ని నిరంతరం మనసులో జపిస్తూ తరించడానికి ఉత్తమమైన మార్గాన్ని కులశేఖరులు తెలియచేస్తున్నారు. అలా జపిస్తూ తరించిపోయినటువంటి ఒక మహానుభావుడు కృష్ణ భక్తుడు సూరదాస్. ఆయన పుట్టుకతో అంధుడు. జీవితాంతం అతడు కృష్ణనామ గాన భజనలతో చిన్ని కృష్ణుని కీర్తించి తరించాడు. అంత్యదశలో అతని గురువు వచ్చి అడిగాడు కృష్ణ కీర్తనలు పాడమని. సూరదాసు ఎంతో ప్రేమతో గురువు సాన్నిధ్యంలో తాను గానం చేసిన భజనలన్నీ అందరికీ వినిపించాడు. అందరూ ఆనందించారు, గురువుతో సహా. అందులో ఒక ఆయన అడిగాడు, స్వామి, ఇన్ని కీర్తనలు కృష్ణునిపై పాడావు కదా, కొన్ని కీర్తనలైనా నీకు కృష్ణ చైతన్యం అనుగ్రహించిన నీ గురువు పైన చదవచ్చు కదా, చదవండి అన్నట్ట. అప్పుడు సూరదాస్ నవ్వి, అయ్యా, నాకు గురువే దైవం. నాకు గురువుగా నిలిచి కృష్ణ ప్రేమను కరుణించి ప్రేమతో నా వద్ద నిల్చున్న గురువుని, శ్రీకృష్ణుని ప్రతిరూపమే నా గురువు. నా దృష్టిలో నా గురువుకు కృష్ణునికి భేదం లేదు, అభేదం. ఇద్దరు లేరు, ఒక్కరే. గురువే దైవం. అందుకే కృష్ణం వందే జగద్గురుం. నేను పాడిన గీతాలు నా జీవితం, అన్నీ నా గురువుకే అంకితం అంటూ ఆనందంగా ప్రశాంతంగా గురువు పాదాలను స్పర్శిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అలా కృష్ణ పరంధామమును చేరుకున్నాడు ఆ శ్రీకృష్ణ భక్తుడు సూరదాస్. ఇది భాగవత ఏకాదశ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుకోవాలంటే ఉపదేశించిన మార్గాలలో సద్గురువును ఆశ్రయించి ముక్తిని పొందటం అనే ఒక మార్గం అన్నమాట. ఇంకా రెండవది అంతటా దైవాన్ని దర్శించడం. ఇది చాలా కష్టతరమైనటువంటి మార్గం. అయినా పరంధాముని పరిపూర్ణంగా నమ్మిన వారికి, భక్తులకు అసాధ్యమంటూ ఏదీ లేదు కదా. పండరీ విఠల్ భగవానుడు పరమభక్తుడైన నామదేవును ఒకరోజు అతని ఇంట్లో నుంచి ఒక కుక్క ఒక రొట్టెను నోట కరుచుకొని పారిపోతూ ఉంది. అంటే ఆ విఠలుని భక్తుడైనటువంటి ఈ నామదేవ్ ఇంట్లో నుంచి ఒకరోజు అతని ఇంట్లోంచి, అంటే ఈ నామదేవుని ఇంట్లో నుంచి ఒక కుక్క ఒక రొట్టెను నోట్లో కరుచుకుని పారిపోతూ ఉంది. అలా పారిపోతూ ఉంటే అతడు చూసి ఆ కుక్కని, భగవాన్, ఇంకా ఉన్నాయి, ఆ ఒక్కటే సరిపోదు కదా నీకు, ఇవన్నీ నీకోసమే చేశాను, పైగా వాటికి నెయ్యి కూడా రాయలేదు. స్వామి ఆగండి, స్వామి అంటే కుక్కని అన్నమాట, తొందరపడకండి, ఇదిగో వస్తున్నాను నేను నెయ్యి పట్టుకుని, నేను నెయ్యి వీటికి రాశాక నువ్వు తిందుగానివి అంటూ ఆ కుక్క వెంబడే నేతి గిన్నెను మిగిలిన రొట్టెలను పట్టుకుని పరుగున వెళ్ళాట. ఇది సర్వాంతర్యామిని భావించి సేవించుకునే రెండో మార్గం. అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఆ పరమాత్మని చూసి భావించి సేవించుకునే మార్గం ఇది. ఇవి రెండు వీలు కాకపోతే కలియుగంలో ఉన్నది ఇంకో మార్గం. ఏదది? హరినామ కీర్తన, స్మరణ, భజన. సకల పాప దుఃఖ శమనం కోసం హరినామ స్మరణ. అదే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా శ్లోకం ద్వారా మనకు, అంటే భాగవత భక్తులకు ఇలా తెలియజేశారు. ఏమని? నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం.
నామ సంకీర్తనం చేతనే సర్వపాపాలు పోగొట్టేవాడు, దుఃఖాన్ని దూరం చేసే శ్రీహరికి నమస్కరిస్తున్నాను అని మనకి ఈ శ్లోకం ద్వారా భాగవతం వివరిస్తోంది. కలికాలమున నారాయణస్య నామోచ్చరణ మాత్రేణ నిర్ధూత కలిర్భవతి. అంటే నారాయణ నామ జపంచే కలిదోషములను ధరింపవచ్చునని కలి సంతారణోపనిషత్తు అనే ఉపనిషత్తు ద్వారా మనకి తెలియబడుతోంది. నామ నామినోరభేద. అంటే నామమునకు భగవంతునకును అభేదం. నామ జపము సర్వ పాపహరము, ముక్తిప్రదమని భాగవతం మనకి కొనియాడుతుంది. భగవంతుణ్ణి పొందటానికి అత్యంత సులువైన మార్గం నామస్మరణే. కాబట్టి హరినామ స్మరణ నిత్యం విడవక చేద్దాం అంటూ సంసార విముక్తికి కావలసిన హితబోధను విని మననం చేసుకుని ఆచరించేటంత తీరిక ఓపిక లేని మనుష్యకోటికి సంక్షేపంగా చెప్తున్నారు కులశేఖరులు. ఇతరములైన సిద్ధాంత రాద్ధాంతాలేవి బుద్ధికెక్కించక అనన్య భక్తితో అష్టాక్షరీ మంత్రం జపించు. ఇది చాలు నిన్ను తరింప చేయటానికి. ఎందుకంటే ఆ మంత్రంలోనే పరమాత్మ తత్వం ఇమిడి ఉంది. అది తెలుసుకో. నారములంటే నిత్య పదార్థములు. ఆ పదార్థములకన్నింటికీ ఆధారమైన వాడు నారాయణుడు. నార అయన నారాయణ, అతడే పరబ్రహ్మము. దీన్ని తెలుసుకుంటే దానికంటే వేరైన పదార్థం లేదని తెలుస్తుంది. ఈ పరమార్థం తెలిసిన జీవాత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు అద్వయమై వెలుగొందుతుంది. దీన్ని ఓం అనే ప్రణవం చెప్తుంది. ఈ సమస్త భావనను మననం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అను మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. భక్తితో నమస్కరిస్తూ ఉచ్చరించండి. ఇదే పరమహితమైనటువంటి మార్గము అని చెప్పి మనకి ఇంత అద్భుతమైనటువంటి మార్గాన్ని కులశేఖరులు మనకి చూపిస్తున్నారు. కనుక మనం ఆపదలనే అనేకమైన అలల చేత సంసార సముద్రమును పొంది ఉండే జనులారా, మీకు హితమైన మాట చెప్తాను వినండి అంటూ నానా విధమైన అజ్ఞానమును వదిలి మనసులో ప్రణవంతో కూడి ఉన్న నారాయణ మంత్రరాజమును నిరంతరం స్మరించండి అని చెప్పి పదే పదే మనకి ఆ నామస్మరణ గురించి తెలియచేస్తున్నారు. మనం కూడా ఆ నామస్మరణని నిరంతరం జపించుకుందాం, ఆ పరమాత్మనికి దగ్గరవుదాము. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.